రకమైన జైత్రయాత్ర చేద్దాం, ఏదో ఒకటి పిఠాపురం చేసిన రోజున ఆ రోజున మన యాత్ర చేద్దాం అని చెప్పారు. పాపం మా లీడర్స్ అందరూ కూడా మళ్ళీ అడిగారు. అదే విషయాన్ని ఆయన మీటింగ్లో కూడా చెప్పారు. సార్ టోటల్ వర్క్ మూడ్లో ఉన్నాడు. ఫస్ట్ శాఖల మీద అవగాహన పెంచుకోవడం, ఈ పిఠాపురాన్ని మనం ఎలాగ అభివృద్ధి చేయాలి, అదేవిధంగా ఈ జిల్లాని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా చేయాలనేటువంటి పూర్తి అందులో పనిలో నిమగ్నమై ఉన్నారు. మా కేడర్ని మా నాయకులందరినీ కూడా ఒకటే కోరరు, నన్ను పని చేస్తూనే ఉండి మీ అవసరాలన్నీ నేను తీరుస్తాను. ఇంతటి చక్కని గెలుపునిచ్చి నన్నే కాదు ఆ 5 కోట్ల ఆంధ్రుల్ని, అదేవిధంగా ఈవేళ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం నెగ్గడానికి, ప్రభుత్వం ఏర్పడడానికి ఒక మూల పట్టుగా ఈవేళ జనసేన పార్టీ నిలబడింది. ఎన్డీఏ కూటమికి వెన్నుదనిగా ఈవేళ జనసేన పార్టీ నిలబడింది. అదందరికీ కూడా మీకు తెలిసిన విషయమే. ఈ సందర్భంగా ఇంత చక్కగా ఈ 3 రోజుల కార్యక్రమం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున సహకరించిన పిఠాపురం